ఇరాన్పై సైనిక చర్య చేపట్టే దిశలో అమెరికా వేగంగా అడుగులు వేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న తమ యుద్ధ విమాన వాహక నౌకను మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది. వారం రోజుల్లో అది అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అమెరికా తమపై దాడి చేస్తే మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ విషయంలో అమెరికా వైఖరిని చైనా, తుర్కీ తప్పుపట్టాయి. ఇరాన్పై అమెరికా దాడులకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి అగ్రరాజ్యం తన యుద్ధ విమాన వాహక నౌకను మిడిలీస్టుకు తరలిస్తూ ఉండటమే అందుకు కారణం. ఖతార్లోని అమెరికా ఎంబసీ కూడా తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. దోహాలో ఉన్న అల్ ఉదైద్ వైమానిక స్థావరం వైపు వెళ్లొద్దని తమ పౌరులకు సూచించింది. తదుపరి నోటీసు జారీ చేసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఖతార్లోని దోహాలో అమెరికాకు అల్ ఉదైద్ అనే అతిపెద్ద వైమానిక స్థావరం ఉంది. ఇరాన్ సరిహద్దుకు అది 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్, భారీ సైనిక రవాణా విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా 4,500 మీటర్ల పొడవుతో రన్వే కూడా ఉంది. గత ఏడాది జూన్ 23న అల్ ఉదైద్ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. తమ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో దానికి ప్రతీకారంగా ఇరాన్ అల్ ఉదైద్పై 19 క్షిపణులతో దాడి చేసింది. అమెరికా అడుగులకు అనుగుణంగా ఇజ్రాయెల్ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పుపై సీనియర్ అధికారులు నిరంతరం సమీక్ష జరుపుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గగనతలం, సరిహద్దుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉండటంతో సైనికులు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. తమ రక్షణ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని రాసుకొచ్చారు. అనవసర ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు పౌరులంతా సామాజిక మాధ్యమాల్లోని ఐడీఎఫ్ సహా ఇతర ఖాతాలను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. మరోవైపు ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ పౌర విమానయానంపై పడింది. ఇరాన్, ఇరాక్ గగనతలం గుండా తమ విమానాలు వెళ్లకుండా దారి మళ్లించినట్లు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా విమానయాన సంస్థ తెలిపింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 19 వరకు ఇజ్రాయెల్, జోర్డాన్లకు తమ విమానాలు పగటిపూట మాత్రమే వెళతాయని వెల్లడించింది. ఇరాన్లోని టెహ్రాన్లో ఉన్న తమ ఎంబసీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ తెలిపింది. వీలైనంత త్వరగా ఇరాన్ను వీడాలని స్పెయిన్ విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఈసారి బుల్లెట్ మిస్ కాదని హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రసంగిస్తూ ఉండగా హత్యాయత్నం జరిగింది. నాటి ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదని బెదిరింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్పై దాడికి పాల్పడవచ్చనే ఊహాగానాల వేళ ఈ బెదిరింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అటు యెమన్లోని హోతీలు ఇరాన్కు మద్దతు తెలిపారు. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే పశ్చిమ దేశాలకు చమురు సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించారు.